ప్రభుత్వ విద్యా వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తే ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం కేవలం ఒక్క విద్యార్థితోనే విద్యా బోధన కొనసాగుతుండగా ఆ ఒక్క విద్యార్థి కోసం ప్రభుత్వం ఏటా లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్న పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల సంఖ్య పెంచడంలో వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం, ప్రజాధన వినియోగంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం మున్సిపల్ పరిధిలో అద్దె భవనంలో నడుస్తున్న ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం ఒకే ఒక విద్యార్థి మాత్రమే చదువుకుంటున్నాడు. అయితే ఆ ఒక్క విద్యార్థికి పాఠాలు చెప్పేందుకు ఒక ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తుండగా పాఠశాల నిర్వహణ కోసం ఒక ఆయా, మధ్యాహ్న భోజన కార్యక్రమం కోసం ఒక వంట మనిషిని కూడా ప్రభుత్వం నియమించింది. అద్దె భవనం, ఉద్యోగుల జీతాలు, విద్యుత్ నిర్వహణ ఖర్చులు, ఇతర పరిపాలనా వ్యయాలన్నీ కలిపి ఏటా 12 లక్షల రూపాయల వరకు ప్రభుత్వంపై భారం పడుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థి పాఠశాలకు హాజరు కాకపోతే పరిస్థితి మరింత విచిత్రంగా మారుతోంది. పాఠాలు చెప్పేందుకు విద్యార్థి లేకపోవడంతో ఉపాధ్యాయుడు, ఆయా, వంట మనిషి విధులు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోతుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో విద్యార్థికి సెలవు ఉంటే అక్కడ పనిచేస్తున్న వారందరికీ కూడా అదే రోజున అనధికారికంగా సెలవు వచ్చినట్లే పరిస్థితి కనిపిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పాఠశాలలో గత విద్యా సంవత్సరం నుంచే ఒక్క విద్యార్థి మాత్రమే కొనసాగుతున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టలేదని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క విద్యార్థితో పాఠశాల కొనసాగించడం వల్ల ప్రజాధనం వృధా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పాఠశాలలో 16 మంది పిల్లల వరకు ఉండేవారు. ఇది వరకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మా పాఠశాల ఉండేది, ప్రాథమిక తరగతులు. అయితే లాస్ట్ ఇయర్ మా పాఠశాలని ఏం చేశారంటే ఫౌండేషన్ స్కూల్గా మార్చడం జరిగిందండి. అంటే ఓన్లీ 1-2 తరగతులు మాత్రమే ఉంటాయన్నమాట. ఈ ఫౌండేషన్ స్కూల్గా మార్చిన తర్వాత మా పాఠశాలలో పిల్లల రోల్ అనేది తగ్గడం జరిగిందండి. 3, 4, 5 తరగతులను దగ్గరలో ఉన్న బోపాయి అగ్రహారం నందు మెచ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మా పాఠశాలలో 4 పిల్లలు ఉన్నారండి. 4 పిల్లల్లో 3 పిల్లలు సెకండ్ క్లాసు పాస్ అయ్యి ప్రమోట్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ కోసం సమ్మర్లో నేను మా హ్యాబిటేషన్ పేరమగ్రహారం హ్యాబిటేషన్లో ఇంటింటికి కూడా తిరిగి పేరెంట్స్ని అడగడం జరిగింది. అయితే మాది అద్దె భవనంలో నడవడం కారణంగాను, ఫౌండేషన్ పాఠశాల 1-2 తరగతుల కారణంగాను పేరెంట్స్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపించలేదని జాయిన్ చేయడానికి. అందువల్ల ఈ సంవత్సరం మా పాఠశాలలో ఒకే ఒక విద్యార్థి 2వ తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి మాత్రమే ఉన్నాడండి. ఉపాధ్యాయుడు నేనండి, ఒక విద్యార్థి. మున్సిపల్ ఆయా ఒకళ్ళు ఉంటారు. ఆ అబ్బాయికి MDM వండడానికి ఒక వంట ఆవిడ ఉంటారు.